ఈనాడులో అమరావతికి రాజముద్ర మొన్న పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పాస్ అయిన తర్వాత అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి రాజముద్ర వేస్తారు. అది అయిపోయింది. ఇంకా అంటే అమరావతికి పూర్తిగా చట్టబద్ధత కల్పించేసినట్టే. జూన్ 2 నుంచి 2024 జూన్ 2 నుంచి రాష్ట్ర రాజధాని హోదా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టరూపం, గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. 2024 నుంచి 24 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్లో ఉభయ సభలు ఈ నెల 1, 2 తేదీల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమరావతికి రాజముద్ర అయితే పడింది అనేది. అలాగే నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నా సరే పల్లెను వేడని ఫ్లోరైడ్ భూతం. నిన్న నీటికి సంబంధించి నీటి సంఘాలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు వెంటనే వీళ్ళు ఈ వార్త రాయడం కూడా మంచిదే. ఈనాడు రాష్ట్రంలో ప్రజలకు రక్షిత తాగునీటిని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నా ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా అదుపులోకి రావడం లేదు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేసి ఫ్లోరైడ్ ప్రాంతాల సంఖ్య తగ్గించినట్లు ప్రభుత్వ గణాంకాలు అయితే చెబుతున్నా గ్రామాల్లో మాత్రం బోరు నీరే ప్రజలకి ఆధారం అవుతోంది. మార్కాపురం, ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఫ్లోరైడ్తో చిన్నాభిన్నమైన అనేక కుటుంబాల దయనీయ పరిస్థితి కనిపించిందట. ఈనాడు పత్రిక రాసింది ఈ వార్త. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఇలాగే ఉంది. కనిగిరి మండలంలో పరిమితికి మించి ఫ్లోరైడ్ ఉన్న పవర్ బోర్ నీటిని వినియోగించొద్దని అధికారులు వేసిన ఎరుపు రంగు మార్క్ ఒక బోరుకు సంబంధించి అది కూడా చూస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని 7 ఉమ్మడి జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాస ప్రాంతాలు ఉన్నాయి అనేది నెల్లూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు మొత్తం 341 ప్రాంతాలు ఉన్నాయి అనేది. అంటే ఇది చాలా మంచి వార్త అని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క